నమస్తే అండి, నేను రజాక్. భారత్ మీద విపరీతమైన ప్రేమను చూపిస్తున్నటువంటి చైనా. ఆశ్చర్యం వేస్తూ ఉంది, చైనా ఇంతలా ప్రేమ చూపిస్తూ ఉంది. భారత్ రష్యా సంబంధాలు, బంధాలని ఏర్పాటు చేసుకుంటూ ఉంటే మరి చైనా మధ్యలో దూరిపోయి అంతలా ప్రేమను చూపించడం వెనుక ఉన్నటువంటి కొన్ని కారణాల గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక విషయం చెప్పాలి. ఇటీవల మన అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో అది మీ అరుణాచల్ ప్రదేశ్ కాదు, ఇది మా మా చైనా భూభాగం అని చెప్పేసి అరుణాచల్లో పుట్టి బ్రిటన్ అనే దేశంలో చదువుకొని అక్కడ ఉంటున్నటువంటి ఒక ఎన్ఆర్ఐకి చైనా మీదుగా మన దేశంలోకి వస్తే ఆమెను అవమానించి పంపించింది చైనా. కొన్ని గంటల పాటు ఇది నువ్వు ఉంటే ఇక్కడ తీసుకోవాల్సిన చైనా పాస్పోర్టు ఇండియన్ పాస్పోర్ట్ కాదు అని చెప్పేసి ఆ మహిళని వేధించిందిగా మనందరికి కూడా తెలిసింది. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు చైనా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంది. చైనా వల్లమాలిన ప్రేమను ఇండియా మీద చూపిస్తూ ఉంది. రష్యా ఇండియా బంధం గురించి రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉంది. అదేమంటే భవిష్యత్తులో ఇండియా, చైనా, రష్యా పార్ట్నర్షిప్లో వ్యాపారాలు జరగాలని, అభివృద్ధి జరగాలన్నట్లుగా కాంక్షలు చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎంత దిక్కుమాల దేశం అంటే ఓ పక్క మన మీద ఏదో ఒక రూపేణ విషం జరుగుతూ ఉంది. ఇంకొక విషయం చెప్పాలి సందర్భంగా, అరుణాచల్ ప్రదేశ్ మాదని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే పాకిస్తాన్ వాడు దానికి వంత పడతా అప్పటికప్పుడు మా పుత్తిన వచ్చిన టైంలో ఒక లెటర్ని కూడా రిలీజ్ చేసినాడు. ఈ భూభాగం చైనాదే, అరుణాచల్ భూభాగం చైనాదే అని చెప్పేసి తేల్చి చెప్పినాడు. నీ భూభాగం ఎక్కడుంది, నువ్వెక్కడున్నావు, కానీ నువ్వు చైనాకి ఒత్తాస ఎక్కడ పలుకుతున్నావు? అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడుంది? ఈశాన్య రాష్ట్రాలను చైనాలో కలిపే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది. ఓ పక్కన బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు అంటూ మాట్లాడుతూనే మరో పక్కన ఇటువంటి కయ్యానికి కాలు దూతా ఉంది చైనా. ఇది అమెరికా, చైనా రెండు కూడా తోడు దొంగలు. ఈ రెండు దేశాలు మన దేశం ఎదగడం కానీ, మన దేశం స్థిరపడడం కానీ, స్థిరత్వం పొందడం కానీ, ఆర్థిక స్వావలంబన పొందడం కానీ, ఉన్నత స్థాయికి ఎదగడం కానీ ఈ రెండు దేశాలకు నచ్చదు. అందులో భాగంగానే ఈ రోజున ఇలా కుటిల వ్యూహరచన చేసుకోవడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు చైనా భారత్ మీద ఇండైరెక్ట్గా పాకిస్తాన్ చేత విషం చల్లిస్తూ ఉంది. లేకపోతే పాకిస్తాన్కి ఏం పని? ఇప్పుడు వచ్చి మధ్యలో ఈ అరుణాచల్ ప్రదేశ్ అనేదో లేకపోతే ఇంకోటో చైనాదని చెప్పేసి ఎందుకు చెప్తుంది? వాళ్ళు మాట్లాడిచ్చినారు, వాళ్ళు చేయించినారు, అది చేసింది. డబ్బు కమ్ముడిపోయేటటువంటి దేశం అది. సో అది పరిస్థితి. మళ్ళీ వీళ్ళు బంధుత్వాలు ఇండియాతో కోరుకుంటున్నటువంటి పరిస్థితి. మరి మీరేమంటారు? చైనాతో ఇండియా సంబంధ బాంధవ్యాలు కొనసాగించాలా, లేదంటే ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుకోవడం బెటర్? నమ్మకంగా ఐక్యరాజ్య సమితిలో కావచ్చు, వీటిలో కావచ్చు చైనా ఈరోజు ఉందంటే కారణం ఇండియా. అలాంటి ఇండియాని ప్రతి దశలో కూడా ఏదో ఒక రూపేణ నాశనం చేయాలని, ఇబ్బంది పెట్టాలని చైనా చూసింది. మరి ఈ రోజున భారత్కను అమెరికాకి మధ్య ఏదో చిన్న గొడవ వచ్చిందని చైనా మధ్యలో దూరిపోయి ఈ వల్లమాలిన ప్రేమ చూపిస్తున్నటువంటి తీరుపై మీ యొక్క అభిప్రాయం ఏంటి? చైనాతో భారత్ సత్సంబంధాలు మెయింటైన్ చేయాలా? రష్యాతో చెప్తున్నట్లు రష్యా, ఇండియా, చైనా కలిసి ఉండాలా? మీ యొక్క ఒపీనియన్ ఏంటి? నేను ఇంకో విధంగా కూడా చెప్పేవాడిని, చైనా కనుక మన అరుణాచల్ విషయంలో ఇది ఎప్పుడు జరిగింది? ఎప్పుడైతే మోడీ గారు చైనాకి వెళ్ళారు, చట్టాపట్టాలు వేసుకుని తిరిగినారు, అటు జిన్పింగ్ కావచ్చు, ఇటు పక్క పుతిన్ గారు కావచ్చు, ఇటు పక్క మోడీ గారు కావచ్చు, ముగ్గురు కూడా చేతిలో చేసుకున్నారు. ఇదంతా జరిగిపోయిన తర్వాతే మన దేశానికి సంబంధించినటువంటి ఒక మహిళ విషయంలో చైనా అలా చేసినటువంటి పరిస్థితి వాళ్ళ ఎయిర్పోర్ట్లో. మరి దాన్ని ఎలా నమ్మాలో మీరు చెప్పండి. ఆ టైంలో నాకు కూడా అనిపించింది, అమెరికా మన మీద టారిఫ్లు వేస్తూ ఉంటే చైనా డైరెక్ట్గా వచ్చేసి మనకు సపోర్ట్ చేస్తూ ఉంటే ఓహో ఇది కూడా మన ఫ్రెండ్షిప్ కంట్రీ అవుతుంది అని చెప్పేసి అనుకుంటే కాదు. అంటే నోటుతో నవ్వుతా నొసలతో ఎక్కిరించమంటారు కదా. ఈరోజు చైనా అలాంటి పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి నా ఒపీనియన్ ప్రకారం చైనా ఎక్కడ పెడితే అక్కడ మంచిది భారత్ అనేది. రష్యా మనకి శాశ్వత మిత్రుడు, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మన కోసం నిలబడతాడు. బట్ చైనా అలా కాదు. అవకాశం దొరికితే మనల్నే కాటేసే రకం చైనా.